అక్రమాల మార్గదర్శికి గోబ గుయ్యమనిపించిన సుప్రీం డిపాజిట్ల నిగ్గు తేల్చాల్సిందే. అధీకృత అధికారి కృష్ణంరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజనీ ఇచ్చిన తీర్పు రద్దు. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ. హైకోర్టు తీర్పు ఏకపక్షం, అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ. అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి. మార్గదర్శి ఫైనాన్సర్స్ డిపాజిట్లపై నిగ్గు తేలాలి, సమగ్ర పరిశీలన చేయండి. 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు. తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సిద్ధార్థ లూత్రా. అదెలా సాధ్యం? ఎలాంటి గ్యాగ్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. సుప్రీం కోర్టు స్పష్టీకరణ చేసింది. మొత్తానికైతే అక్రమాల మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ రామోజీరావు గారికి సంబంధించి, ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు గారికి సంబంధించి దాంట్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని కోర్టులలో కూడా వాదనలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా 2018లో ఉమ్మడి ఏపీకి సంబంధించిన హైకోర్టు విభజన సమయంలో చివరి రోజు జస్టిస్ రజనీ గారు ఒక తీర్పు ఇచ్చారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఇంకా కొంతమంది కలిసి పిటిషన్ వేశారు. మార్గదర్శి డిపాజిట్లు అక్రమం, అవి సక్రమంగా లేవు, చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించారు, వాటిపైన విచారణ చేయాలంటే అట్లాంటిది ఏమీ లేదని కొట్టిపారేశారు. అధీకృత ఏదైతే ఆథరైజ్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆయన కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు పైన ఆ ఫిర్యాదుని తోసిపుస్తూ హైకోర్టు అప్పట్లో తిరస్కరించింది. దానిపైన ఉండవెల్లి అరుణ్ కుమారు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది నిన్న ఆర్డర్ ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. స్పష్టంగా గతంలో ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా లేదు, దాంట్లో కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి, అందరి వాదనలు ఏం లేదు. కాబట్టి మళ్ళా తెలంగాణ హైకోర్టుకి దానిపైన ఎంక్వైరీ చేసి విచారణ చేసి దాంట్లో ఉండవెల్లి అరుణ్ కుమారు వాదన వినాలి, ఆయన వర్షన్ వినాలి, తెలంగాణ ప్రభుత్వం వర్షన్ వినాలి, ఏపీ ప్రభుత్వం వర్షన్ కూడా వినాలి, మిగతా ఎవరైనా పార్టీలు ఉంటే అందరూ వినాలి, ఆర్బీఐతో పాటు అందులో ఇంప్లీడ్ అవ్వాలి, వాళ్ళ వాదన కూడా వినాలి అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అది కూడా లిమిటేషన్ పెట్టింది 6 నెలల లోపు. దాంట్లో రామోజీరావు గారికి సంబంధించి లూద్రా కావచ్చు, సింఘ్వి కావచ్చు, ఇంకా కొంతమంది 3 సీనియర్ అడ్వకేట్లు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టులో గతంలో వచ్చిన హైకోర్టు ఆర్డర్ను రద్దు చేయకుండా చూడాలని ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టు స్పష్టంగా అర్థమైపోయి దీనిపైన విచారణ జరగాల్సిందే, 6 monthsలో విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు ఆ సందర్భంలో రామోజీరావు గారికి సంబంధించి మార్గదర్శికి సంబంధించి అడ్వకేట్స్ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వని అడిగారు. అంటే ఈ కేసు గురించి కానీ మార్గదర్శి పైన బయట ప్రచారం కానీ పత్రికలు ఎక్కడ మాట్లాడొద్దు అని ఒక ఆర్డర్ ఇవ్వండి అన్నారు. ఇచ్చే అవసరం లేదు, స్వేచ్ఛ ఉంది ప్రతి పౌరుడికి, మాట్లాడుకుంటారు, మీకేంది అభ్యంతరం అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మార్గదర్శికి సంబంధించి కేసు నడుస్తుంది, దాంట్లో అక్రమాలని అనేది ఒక చర్చ నడుతున్నప్పుడు ఆ చర్చ బయట చేయొద్దు అని ఎట్లా మేము ఆర్డర్ ఇస్తామని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మొత్తానికైతే రామోజీరావు గారికి చెంపపెట్టయింది. దీంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. రామోజీరావు గారు కానీ మార్గదర్శి చిట్ ఫండ్ కానీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది, మేము డిపాజిట్లు సేకరించినాం కానీ వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి తప్పు లేదు అయిపోయాయి అంటారు. ఇప్పుడు ఏ కోర్టుకు పోయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే డిపాజిట్లు సేకరించారు అక్రమంగా అనేది కోర్టులో పిటిషను. వీళ్ళు ఏం చెప్తారు, సేకరించిన డిపాజిట్లు మా దగ్గర ఉంచుకోలేదు మళ్ళీ వాళ్ళకి ఇచ్చినాం అంటాడు. అంటే దొంగతనం చేసి దొరికిన తర్వాత దొంగతనం చేసిన సొమ్ము వాళ్ళకి ఇచ్చిన కాబట్టి నేను దొంగను కాదు, నా పైన కేసు వద్దు అంటే ఒప్పుకుంటుందా చట్టం? నువ్వు దొంగతనం చేసిన సొమ్ము దొరికిన తర్వాత ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఎందుకు దొంగతనం చేసిన, దొంగతనానికి ఏం పనిష్మెంట్ ఉండాలి అనేది కదా ఇప్పుడు సమస్య. నువ్వు దొంగతనంగా అక్రమంగా డిపాజిట్లు సేకరించి కోర్టుకు పోయిన తర్వాత కేసులు అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చేమో కొన్ని, కానీ అసలు సేకరించడం తప్పు కదా. ఆ సేకరించినందుకే జరిగిన తప్పుకి మీకేం శిక్ష చేయాలా, ఎట్లాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేది కదా చట్టం చెప్పేది. ఇప్పుడు ఇట్లా మీరు చెప్పిన నీతిలో చెప్తే లేదు మేము దొంగతనం చేసినాం మళ్ళీ వాళ్ళకి ఇచ్చినాం రికవరీలో కాబట్టి మా అమ్మాయి కేసు లేదంటే దేశం అంతా ఇక చట్టం అంటే లెక్కే ఉండదు. ప్రతివాడు దొంగతనం చేస్తారు, దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. ఇది వీళ్ళ కథ. ఇప్పుడు దొరకనంతసేపు దొరికినప్పుడు దొంగనే కానీ నేను వాళ్ళకి ఇచ్చిన కదా, ఇంకా నా మీద తప్పు ఎక్కడదంటే నువ్వు చేసిన దొంగతనానికి ఏంది పనిష్మెంటు? ఇది దొంగల బ్యాచ్ అనమాట. మీరు దొంగతనంగా డిపాజిట్ సేకరించి ప్రజల నుంచి అది ఎవడైతే కనిపెట్టి బయటికి తీసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చి మేము ఇచ్చినాం కాబట్టి కేసు తీసేయండి అంటే కోర్టులు చట్టాలంటే మీకు లెక్కలేతాను అన్నట్టు. కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒకలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం, మమ్మల్ని విమర్శించొద్దు అని మళ్ళీ అయినా పోటుగాడు, మమ్మల్ని ఏం విమర్శించొద్దు, మేము దొంగతనంగా సేకరించను,
డిపాజిట్లు అక్రమంగా సేకరించారు అని చెప్పి ఎక్కడ మాట్లాడదని, నువ్వు సేకరించింది దొంగతనం చేసినవు కాదు దొంగనే అంటారు, కానీ మళ్ళీ తిరిగి ఇచ్చినవా లేదని సెకండరీ. ఫస్ట్ అయితే చేసినవు కదా, కాబట్టి దొంగ అని అంటారు, కానీ వేరే గెట్ట అంటారు అనేది వీళ్ళ వాదన. ఇటు సైడ్ నుంచి ఉండవెళ్ళి మిగతా ఆపోజిట్ పార్టీలు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మీరు చేశారు కాబట్టి, ఇష్యూ ఉంది కాబట్టి ఇష్యూ గురించి మాట్లాడతారు అనేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది, ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేము, అదే వీళ్ళు కోరుకున్నది. ఈనాడుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశంలో ఉన్న జాతీయ ఇండియన్ గవర్నమెంట్ కానీ వ్యతిరేకంగా ఉండొద్దని ఆయన రామోజీరావు కోరుకుంటున్నాడు. ఈనాడు పెద్ద వ్యవస్థ అది, ఇక ఆయన కంటే మించి నీతివంతులు లేడు, గురువింద నీతులు. ఆయన మాకు వ్యతిరేకంగా ఎవరు ఉండొద్దంటే ఎట్ట కుదిరిద్ది? నువ్వు చేసే తప్పులను ఎత్తి చూపే వ్యవస్థ కూడా ఉంటుంది. నువ్వు ఎట్లయితే సమాజం మొత్తం చేసే తప్పులను ఎత్తి చూపడానికి, దాంట్లో దొంగ తప్పులు ఈ అన్ని లేకి చేసి ఆడిది జరుగుతుంది ఈడ జరుగుతుంది రాస్తున్నప్పుడు నీ గురించి కూడా తీస్తారు. ఇది మొత్తానికైతే అక్రమాల మార్గదర్శి గువ్వ అనిపించింది. సుప్రీంకోర్టులో తేలాల్సిందేనంటే, హైకోర్టులో తేలాల్సిందే, డిపాజిట్లు నిగ్గు తేలాల్సిందే అంటున్నారు. కానీ రామోజీరావు ఇంకా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే దీని మీద ఏం చేస్తారో చూడాలి. ఇది ఒక వార్త. రామోజీరావు సంబంధించి చెంపపెట్టు నిన్న జరిగింది. అయితే ఇది చాలా వరకు మెడగ చుట్టుకునే అవకాశం ఉంది. ఆయనకి చివరి దశలో జీవిత చర్మాంకంలో ఆయన ఏదో ఒకరోజు మొత్తానికి చట్టంలో చిక్కుకునే పరిస్థితికి అయితే వచ్చింది, కంక్లూజన్కి వచ్చింది. ఈ కథ ఎటైనా దారి ఇవ్వచ్చు, చట్ట పరిధిలోకి తీసుకోవచ్చు, కోర్టులకు పోవచ్చు, జైలుకు తీసుకోవచ్చు, ఆ స్థాయి దాకా వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది స్పష్టంగా.